ఒక పాస్టర్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అతని పేరు అభినయ్ దర్శన్. ఇప్పుడు ఇతని పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. ఈ పాస్టర్ మామూలుడు కాదు, మహానటుడు, చాలా గొప్ప నటుడు. ఇంతకీ ఇతను చేసిన ఘనకార్యం ఏంటి అంటే ఆ వివరాల్లోకి వస్తున్నా. గతంలో మనం పాస్టర్లకు సంబంధించి కొన్ని కథనాలు విన్నాము, కొన్ని చెప్పుకున్నాము. పాస్టర్ల పైన లైంగిక ఆరోపణలు రావడము, బాలికలపైన లైంగిక దాడులు చేసినటువంటి సందర్భాలు గతంలో కోకొలలు. అయితే ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఈ ఉదంతం ఇది డిఫరెంట్. ఈ అభినయ్ దర్శన్ ఏం చేశాడే అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటన ఇది. అల్లూరు జిల్లాలో జీకే వీధి మండలంలో చింతపల్లి సబ్ డివిజన్లో జరిగినటువంటి సంఘటన. ఈ అభినయ్ దర్శన్ ఏం చేశాడంటే పేరుకు తగ్గట్టుగానే చాలా గొప్ప నటుడు. నిజంగా ఇతనికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలేమో, లేకపోతే నంది అవార్డు ఇవ్వాలేమో అని చెప్పి ఇతని పైన సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇతను ఏం చేశాడంటే తన ఫ్రెండ్స్తో, తనకున్నటువంటి ఒక 4-5 ఫ్రెండ్స్తో ఒక డ్రామా ప్లే చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అందులో మీరు నాపై దాడి చేయండి, దాడి చేసినట్టు డ్రామా ఆడండి, యాక్ట్ చేయండి అని చెప్పి తన స్నేహితులకే, ఒక 3 స్నేహితులకు చెప్పి తనపై తానే దాడి చేయించుకొని కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ తానే, యాక్టింగ్ కూడా తానే చేసి ఈ దాడిని తనపై హిందువులే చేయించారు అనేటువంటి చెబుతూ హిందువులపైన ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు. ఇది మొత్తం తనకున్నటువంటి మిగతా 5 స్నేహితులు, ఒక 2 స్నేహితులను తనతో పాటే కారులో ట్రావెల్ చేస్తూ తనతో పాటే కారులో తీసుకెళ్ళాడు. మరొక 3 స్నేహితులకి తనపై మీరు దాడి చేయండి, పలానా ప్రాంతానికి నేను వస్తాను, ఈ టైంకి వస్తాను, ఆ టైంలో నాపై అటాక్ చేయండి, కత్తితో పొడవండి, పొడిచినట్టుగా యాక్ట్ చేయండి అని చెప్పి అతను చెప్పాడు. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను. అలాగే అతను మాట్లాడినటువంటి మాటలు, అతడు తన స్నేహితులతో ఏం మాట్లాడాడు, ఈ పథకరచన అంతా కూడా ఎలా చేశాడో ఒకసారి మీకు చూపిస్తాను, అలాగే వినిపిస్తాను. అవి వినండి. విన్న తర్వాత దీని గురించి నేను చెప్తాను. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనడి చెప్పాడు మాకు. ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రెయిన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఇంక ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై ఇవ్వు. వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు, నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అమ్మా అయ్యారు, అరే కళ్ళలో కారం కొట్టారు. అమ్మా ఏమైంది? అయ్యారు ఏమైంది? సో విన్నారు కదా, ఈ అభినయ్ దర్శన్ నిజంగా ఎంత గొప్ప నటుడు. ఒక పగడ్బందీగా తనపై తానే, ఏదో సినిమాలో చూసినట్టుగా తనపై తానే దాడికి ప్లాన్ చేసుకొని
ఆ తర్వాత రక్తాలు కారుతున్నట్టుగా నటిస్తూ అతన్ని ఆ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది గిరిజనులు పాపం నిజంగానే దెబ్బలు తగిలాయేమో, ఇతని మీద వాళ్ళు ఎవరైనా పడిన వాళ్ళు ఎవరైనా దాడి చేశారేమనేటువంటి పాపం వాళ్ళు జాలి చూపించి స్థానికంగా ఉన్నటువంటి పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందించేటువంటి ప్రయత్నం జరిగింది. సరే, ఈ సంఘటన గురించి పోలీసులకు తెలిసింది, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ కూడా వచ్చి అతన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత అతను చెప్పినటువంటి సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. అతనికి తగిలినటువంటి గాయాల తీవ్రత కూడా పెద్దగా ఏం కనిపించట్ల. సో పోలీసులకు డౌట్ వచ్చింది, ఇతను ఏదో డ్రామా చేస్తున్నాడు అన్నటువంటి విషయం ఆ ఎస్ఐ గమనించాడు. సో తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఆ డౌట్ వచ్చేసరికి ఇతను మాట్లాడిన అతని భార్యకు కూడా ఫోన్ చేశారు. తర్వాత ఇతనికి సంబంధించినటువంటి ఒక స్నేహితుడే బయటకు వచ్చి, ఎస్ అతను మా ఫ్రెండే, తనపై దాడి చేయమని చెప్పాడని చెప్పి అతను కూడా వాంగ్మూలం ఇచ్చేసరికి మొత్తం స్టోరీ అంతా కూడా రివీల్ అయిపోయింది. అభినయ్ దర్శన్ బండారం అంతా కూడా బయటపడింది. సో ఇప్పుడు ఎందుకు చేశాడు ఈ పని ఈ పాస్టర్ అభినయ్ దర్శన్ అంటే, పోలీసుల విచారణలో ఇప్పటివరకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అతను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటాడు. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ను సంఖ్యను పెంచుకోవడానికి, సోషల్ మీడియాలో ఏదో కాస్త హడావుడి చేయడానికి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తన గురించి వార్తలు రావడానికి, అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేశాడా? ఇంకా విచారణ జరుగుతోంది. విచారణ తర్వాత మనకు పూర్తి వివరాలు డెఫినెట్గా వెలుగులోకి వస్తాయి. అది ఒక రీజన్. రెండోది, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ని పెంచుకోవడం కోసమో, తన ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకోవడం కోసం చేశాడా? ఇంకా పెద్ద కాన్స్పిరసీ ఏంటంటే, అనుమానం ఏంటంటే, ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి, ఎందుకంటే అతను చేసినటువంటి ఆరోపణలు అలాగే ఉన్నాయి. అతను మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నేను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి దగ్గరవుతున్నాను, వాళ్ళకేదో సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, కడపవాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావు, నీ ఏరియాకి నువ్వు పో అంటూ వాళ్ళు బెదిరించారు, నాకు కొన్ని థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందేమో అనేటువంటి అనుమానం. ఇతను పెద్ద నాయకుడు, ఇతని మీద రాజకీయ కుట్ర. అతను చెప్పినటువంటి మాటలు కూడా చాలా విచిత్రంగా అనిపించాయి. దానికి తోడు ఇది ఇంకా ఎందుకు పెద్ద వివాదంగా మారిందంటే, హిందువులే తాను క్రిస్టియన్ని కాబట్టి ఇక్కడ మతం రంగు పులిమేటువంటి ప్రయత్నం చేశాడు. ఇది చాలా చాలా పెద్ద తప్పు. తాను క్రిస్టియన్ని కాబట్టి తనపై హిందువులు దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి హిందువుల మీదకి ఈ యొక్క దాడి నెపాన్ని నెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. సో ఏమవుతుంది తద్వారా? ఇలాంటి చిన్న చిన్న సంఘటనల ద్వారానే ఒక్కోసారి చినికి గాలివానలాగా ఒక పెద్ద రెండు మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఏమైనా ఈ అభినయ్ దర్శన్ చేశాడా అనేటువంటి అనుమానం వస్తుంది. మూడో కారణం, ప్రభుత్వంపై బురద జల్లడానికి ఏమైనా చేశాడా, ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమైనా చేశాడా, లేకపోతే ఆకతాయితనంగా చేశాడా? ఆకతాయితనంగా చేయడానికి అతను ఏమి టీనేజర్ అయితే కాదు డెఫినెట్గా. గతంలో ఇతను ఏదో ఒక సినిమా తానే నిర్మించి తానే యాక్ట్ చేశాడని కూడా చెప్తున్నారు. సినిమా పేరు కూడా ఎవరికి ఏం తెలియదు. ప్రస్తుతానికి వస్తున్నటువంటి వార్తలు అయితే ఈ అభినయ్ దర్శన్ జనాల్ని మోసం చేశాడు. పాస్టర్ ఏం చేయాలి మామూలుగా అయితే? కుదిరితే ప్రజలకు 4 మంచి మాటలు చెప్పాలి, వాళ్ళకేదో ఆ విధంగా ఉండాలి. అది కాకుండా జనాల్ని చీట్ చేస్తూ, జనాల్ని మోసం చేస్తూ, హిందూ మతం మధ్య, క్రిస్టియన్ మతం మధ్య, హిందువులు క్రిస్టియన్ల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఈ పాస్టర్ చేసినట్టుగా కనబడుతోంది. సో పోలీసులు తమ స్టైల్లో విచారించేసరికి ఇతని తాలూకా కాల్ డేటా, ఇతని ఫ్యామిలీ మెంబర్స్ కాల్ డేటా, వాయిస్ మెసేజ్లు, చాట్స్ ఇవంతా కూడా మొత్తం బయటపట్టేసరికి ఎస్ లేదు తనపై తాను ఇందాక మీకు వీడియో క్లిప్ చూపించాను కదా, ఆ దాడి అంతా కూడా ప్రీ ప్లాన్డ్ అటాక్. ఆ వాయిస్ కాల్స్ కూడా మీరు వింటే, నాపై దాడి చేయండి, నన్ను కత్తితో పొడిచినట్టుగా యాక్ట్ చేయండి అంటూ అతనే గైడ్ చేశాడు. ప్లేస్ చెప్పాడు, టైం చెప్పాడు, ఈ టైంకి రండి, సో తద్వారా మనం ఇదంతా కూడా చేయొచ్చు అని చెప్పాడు. సో ఇది పోలీసులు ఎంటర్ అవడంతో మొత్తం సీన్ అంతా కూడా మారిపోయింది. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం అతను ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సమయంలో పోలీసులు అక్కడికి ఎంటర్ అయ్యారు. తద్వారా కూడా మొత్తం కథ అంతా కూడా బయటపెట్టారు. ఇక్కడ వస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, హిందూ మతంలో ఎవరైనా బాబాలు లేకపోతే దొంగ బాబాలు, అన్ని మతాల్లోనూ మంచి చెడు రెండు ఉంటాయి. మంచి చేసేవాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు, పాజిటివ్ నెగిటివ్ అన్ని మతాల్లోనూ ఉంటాయి. కానీ హిందూ మతంలో ఎవరైనా ఒక తప్పు చేస్తే మొత్తం ఆ తప్పుని హిందూ మతం మొత్తానికి, హిందూ మతంలోని గురువులందరూ అలాగే ఉంటారు, హిందూ మతంలోని బాబాలందరూ అలాగే ఉంటారని చెప్పి ఓ పెద్ద గగ్గోలు పెట్టేటువంటి కొన్ని సెక్యులర్ పార్టీలు, కొంతమంది కుహనా సెక్యులర్ వాదులు మరి ఇప్పుడు ఏమైపోయారు అంటే, హిందూ మతం పట్ల చూసేటువంటి దృష్టికోణము, హిందువులు తప్పు చేస్తే ఒకలా ఉంటుంది వైఖరి, ఇతర మతాల వాళ్ళు తప్పు చేస్తే వైఖరి మరోలా ఉంటుంది. కిమ్మని కూడా మాట్లాడరు, చీమ కుట్టినట్టు కూడా ఎవరికి ఏం మాట్లాడరు.
మరి ఎందుకు దీన్ని ఖండించరు? అయితే విచారణ జరుగుతోంది కాబట్టి, ప్రస్తుతం విచారణ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా పూర్తి వివరాలు రావాల్సింది. ప్రస్తుతానికైతే అతను చేసింది ఒక పెద్ద డ్రామా అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఈ దొంగ పాస్టర్ అభినయ్ దర్శన్ పాస్టర్ అంతా కూడా చేసిందంతా డ్రామా అని చెప్పే విషయం బయటపడింది. మరి దీనికి సంబంధించి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి? డెఫినెట్గా పోలీసులు చేసేది చేస్తారు, చట్టం తన శిక్ష ఏదో తను విధిస్తుంది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి. ఎలాంటి శిక్ష పడాలి? మరొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ని పెంచుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ప్రాంకులు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ పాస్టర్ అనేది కొంచెం గౌరవప్రదంగా ఉండాలి కదా, డిగ్నిఫైడ్గా ఉండాలి కదా. ఇలాంటి పనులు చేసి పోలీసుల సమయాన్ని వృధా చేయడము, ప్రజల్ని తప్పుదోవ పట్టించడము, ఒక్కోసారి ఇందాక నేను చెప్పినట్టుగా ఇది 2 మతాల మధ్య గొడవలు, ఘర్షణలు, మత విద్వేషాలు రాజేయడానికి ఆస్కారం కూడా ఉంటుంది. మరొక పాస్టర్ వచ్చి, క్రిస్టియన్ మతానికి చెందినటువంటి మరొక పాస్టర్ వచ్చి ఇతను ఉంటున్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి ఇతన్ని తిట్టిపోసాడు. నువ్వు చేసింది తప్పు, సిగ్గుండాలని కనీసం ఇలాంటి పనులు చేయడానికి, ఎందుకు చేస్తున్నావు ఇదంతా? నీ ఒక్కడు చేసినటువంటి తప్పు వల్ల మొత్తం పాస్టర్లు అందరికీ కూడా ఈ మరక అంటుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇతను తిట్టేసి వెళ్ళిపోయాడు. అతని స్నేహితుడే మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అతడి ప్లాన్ ఇదంతా, అతడి స్టోరీనే ఇదంతా అని చెప్పి. సో ఈ ఉదంతం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ పడాలి? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.